మీరు ఎప్పుడైనా యేసు క్రీస్తు తిరిగి రావడం గురించి బైబిల్ నిజంగా ఏమి చెబుతోందో ఆలోచించారా? ఇది చరిత్రకు చివరి అధ్యాయమే కాదు, శాశ్వత విమోచనానికి ఆరంభం కూడా. మత్తయి 24:30లో యేసు ఇలా అంటాడు, అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘరుజుడై వచ్చుట చూచి భూమిమీదను మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. ఇది రహస్యంగా కాదు. యేసు తిరిగి రావడం మొత్తం ప్రపంచానికి కనిపిస్తుంది. 1 తెస్సలోనికీయులకు 4:16లో ఇలా వ్రాయబడింది, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. తర్వాత క్రీస్తుని నమ్మినవారు అధిరోహించి ఆయనతో కలిసి మేఘాల్లోకి ఎక్కబడతారు. కాని ఈ క్షణం కేవలం రక్షణకి మాత్రమే కాదు, ఇది తీర్పు, పునరుద్ధానం, దేవుని రాజ్యం పూర్తిగా స్థాపించబడటానికి చిహ్నం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో యేసు విజయవంతుడైన రాజుగా తిరిగి వస్తాడు. ఆయన తెల్లని గుర్రంపై కిరీటాలు ధరించి పరలోక సేనలతో కలిసి వస్తాడు. ఇప్పుడు ఆయన గొర్రెలా కాక సింహంలా వస్తాడు, అపవాదిని శాశ్వతంగా ఓడించడానికి. ఆయనకు చెందినవారికి ఆయన తిరిగి రాగానే విమోచనమే, తనను తిరస్కరించిన వారికి అది తీర్పు దినమే. బైబిల్ యేసు తిరిగి వస్తాడా అని కాదు, ఎప్పుడు వస్తాడనే చెబుతుంది. ఈ లక్షణాలు ఇప్పటికే కంటపడుతున్నాయి. మీరు యేసు త్వరలో తిరిగి వస్తారని నమ్మితే ఈ వీడియోని ఇతరులతో పంచుకోండి. ఎందుకంటే ప్రపంచం రాజు రాకకి సిద్ధంగా ఉండాలి.